అది 2004 మార్చి నెల. జమ్మూ కాశ్మీర్లోని షోపియా జిల్లాలో చలి ఎముకలు కొరుకుతోంది. దట్టమైన అడవులు, మంచుతో కప్పబడిన లోయల మధ్య ఉన్న ఒక పాడుబడిన చిన్న గదిలో విపరీతమైన ఉద్రిక్తత, వింతైన నిశ్శబ్దం అలుముకుని ఉన్నాయి. ఆ గదిలో కాశ్మీర్ లోయను వణికిస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన 2 క్రూరమైన కమాండర్లు అబూ తొరారా మరియు అబూ సబ్జార్ కూర్చుని ఉన్నారు. వారి ఎదురుగా ఇఫ్తిఖార్ భట్ అనే ఒక స్థానిక కాశ్మీరీ యువకుడు వారికి కహ్వా, కాశ్మీరీ టీ అందిస్తూ ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆ యువకుడి కళ్లల్లో భయం లేదు, వణుకు లేదు. ఆ వింత ప్రశాంతతే ఉగ్రవాదులకు అనుమానం తెప్పించింది. అబూ తొరారా ఒక్కసారిగా తుపాకీ ఎక్కుపెట్టి కోపంతో గద్దించాడు. ఇఫ్తిఖార్, నేను నిన్ను ఒకే ప్రశ్న అడుగుతాను, అసలు నువ్వు ఎవరు? ఆ సమయంలో ఏ సాధారణ మనిషైనా భయంతో వణికిపోయేవాడు. కాని ఇఫ్తిఖార్ చిరునవ్వు చిందించాడు. తన భుజంపై ఉన్న అసాల్ట్ రైఫిల్ను నెమ్మదిగా కిందపెట్టి వారి కళ్లలోకి నేరుగా చూస్తూ, సోదరా, నాపై నీకు అనుమానం ఉంటే ఈ తుపాకీ తీసుకుని నన్ను కాల్చి చంపు అని గంభీరంగా అన్నాడు. ఇఫ్తిఖార్ మాటలకు అబూ తొరారా కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ కన్ఫ్యూజన్లో అతను లేచి నిలబడే లోపే ఇఫ్తిఖార్ మెరుపులా కదిలాడు. తన దుస్తుల్లో దాచుకున్న 9 మిల్లీమీటర్లు సైలెన్సర్ పిస్టల్ తీసి కన్నుమూసి తెరిచేలోపు ఆ 2 టాప్ కమాండర్ల తలల్లోకి బుల్లెట్లు దించాడు. వారు నేలకొరిగిన తర్వాత ఎలాంటి కంగారు లేకుండా తన కహ్వా తాగి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. ఉగ్రవాదులు తమవాడే అనుకున్న ఆ ఇఫ్తిఖార్ భట్ మరెవరో కాదు. ఉగ్రవాదుల పాలిట సింహస్వప్నం, భారత సైన్యపు 1 పారా స్పెషల్ ఫోర్సెస్కి చెందిన ఎలైట్ కమాండో మేజర్ మోహిత్ శర్మ. మేజర్ మోహిత్ శర్మ జనవరి 13, 1978న హర్యానాలోని రోహ్తక్లో జన్మించారు. చిన్నప్పటి నుండి చదువులో ఎంతో చురుకుగా ఉండే మోహిత్ను వాళ్ల తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనుకున్నారు. వారి కోరిక మేరకే ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. కాని ఆయన గుండెల్లో దేశం కోసం ఏదైనా చేయాలనే మంట రగులుతూనే ఉండేది. ఆ మంట ముందు ఇంజనీరింగ్ పుస్తకాలు చిన్నబోయాయి. ఇంజనీరింగ్ చదువుతూనే తన రూంలో రహస్యంగా ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు. పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించారు. అయితే ఆర్మీ ఫిజికల్ టెస్ట్ కోసం ఆయన బరువు పెరగాల్సి వచ్చింది. అప్పుడు తన తల్లి స్వయంగా తయారుచేసిన ప్రత్యేకమైన డైట్, అరటిపండ్లు, పాలు వంటివి తీసుకుని ఫిజికల్ టెస్ట్ కూడా పాసై విజయవంతంగా ఆర్మీలో అడుగుపెట్టారు. 1999లో తన శిక్షణ పూర్తయ్యాక మద్రాస్ రెజిమెంట్ 5వ బెటాలియన్లో లెఫ్టినెంట్గా విధుల్లో చేరారు. కాని ఆయన లక్ష్యం సాధారణ సైనికుడిగా మిగిలిపోవడం కాదు. ఉగ్రవాదులు ఎక్కడైతే ఉంటారో, దేశం కోసం నిజమైన యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో అక్కడే నాకు పోస్టింగ్ కావాలి అని తన పై అధికారులతో కరాఖండిగా చెప్పారు. ఆ పట్టుదలతోనే 2003లో అత్యంత కఠినమైన శిక్షణ ఉండే పారా స్పెషల్ ఫోర్సెస్ ఎంపిక పరీక్షల్లో పాసై ఎలైట్ కమాండోగా మారారు. తోటి సైనికులు ఆయనను ముద్దుగా మైక్ అని పిలుచుకునేవారు. 2003 నుండి 2004 సమయం. కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్లు అబూ సబ్జార్ మరియు అబూ తొరారా అమాయక యువకుల బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ తీవ్ర అరాచకాలు సృష్టిస్తున్నారు. దట్టమైన అడవుల్లో దాక్కుని దాడులు చేస్తున్న వారిని పట్టుకోవడం ఆర్మీకి సవాలుగా మారింది. అప్పుడు ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయమే ఈ అండర్ కవర్ మిషన్. ఆ మిషన్ కోసం వారు ఎంచుకున్న ఏకైక అధికారి కెప్టెన్ మోహిత్ శర్మ. ఈ ఆపరేషన్ సినిమాల్లో చూపించినంత సులభం కాదు. ఏ చిన్న పొరపాటు జరిగినా, యాసలో తేడా వచ్చినా శత్రువుల చేతిలో దారుణమైన మరణం ఖాయం. దీనికోసం మోహిత్ శర్మ తన పేరును ఇఫ్తిఖార్ భట్గా మార్చుకున్నారు. జుట్టు, గడ్డం పెంచి స్థానిక ముస్లిం యువకుడిలా మారిపోయారు. ఉర్దూ, డోగ్రీ మరియు కాశ్మీరీ భాషలను స్పష్టంగా మాట్లాడటం నేర్చుకున్నారు. ఇస్లామిక్ ఆచారాలు, ఖురాన్ పద్యాలు చదవడం సాధన చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరానికి వెళ్లి, ఇండియన్ ఆర్మీ నా సోదరుడిని అన్యాయంగా చంపింది, దానికి ప్రతీకారం తీర్చుకోవడానికే మీతో చేరతాను అని వారిని నమ్మించారు. తన నమ్మకాన్ని నిరూపించుకోవడానికి ఆర్మీ క్యాంప్పై ఎలా దాడి చేయాలో స్వయంగా ఒక ప్లాన్ గీసి ఇచ్చారు. దాంతో ఉగ్రవాదులకు అతనిపై పూర్తి నమ్మకం కుదిరింది. ఆ నమ్మకంతోనే వారి రహస్య స్థావరానికి వెళ్లి సరైన అదును చూసి ఆ 2 టాప్ కమాండర్లను మట్టుబెట్టారు.
ఆ దెబ్బతో కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ నెట్వర్క్ కుప్పకూలింది. ఈ మిషన్ విజయవంతమైన తర్వాత తన స్నేహితులు సరదాగా, నీ గడ్డం చూసి నువ్వు ఉగ్రవాదివి అనుకుని మన ఆర్మీ వాళ్లే నిన్ను పట్టుకునేలా ఉన్నారు అని ఆట పట్టించారు. దానికి మోహిత్ నవ్వుతూ, నేను బహుశా నా వాళ్ల చేతిలోనే చనిపోవచ్చేమో కాని ఎప్పటికీ శత్రువులకు మాత్రం సజీవంగా చిక్కను అని బదులిచ్చారు. అక్టోబర్ 2008 విధి నిర్వహణలో భాగంగా మేజర్ మోహిత్ శర్మను మళ్లీ కాశ్మీర్ లోయకు పిలిపించారు. మార్చి 21, 2009 కుప్వారా జిల్లాలోని దట్టమైన హఫ్రుడా అడవుల్లో పాకిస్తాన్ నుండి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం వచ్చింది. బ్రావో అసాల్ట్ టీంకి కమాండర్గా మోహిత్ శర్మ తన బృందంతో కలిసి ఆ అడవుల్లోకి ప్రవేశించారు. కాని అప్పటికే ఎత్తైన ప్రదేశంలో మాటువేసిన ఉగ్రవాదులు 3 వైపుల నుండి ఆర్మీపై విచక్షణారహితంగా మిషన్ గన్లతో కాల్పులు జరపడం ప్రారంభించారు. ఆకస్మిక దాడిలో 4 కమాండోలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో మేజర్ మోహిత్ శర్మ అసాధారణమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు. తన తోటి కమాండోలను సురక్షిత ప్రాంతానికి వెళ్లమని ఆదేశించి తాను స్వయంగా ఉగ్రవాదుల వైపుకు దూసుకెళ్లారు. 2 వైపుల నుండి భీకరమైన ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శత్రువులు పేల్చిన బుల్లెట్లు ఆయన ఛాతీలోకి, భుజంలోకి దూసుకెళ్లాయి. రక్తం ధారగా కారుతున్నా సరే ఆ నొప్పిని లెక్కచేయకుండా గాయపడిన 2 తోటి సైనికులను లాక్కుంటూ సురక్షిత ప్రాంతానికి చేర్చారు. తన శరీరం సహకరించకపోయినా ప్రాణాలు గాలిలో కలుస్తున్నా వైర్లెస్ రేడియోలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైరింగ్ ఆపవద్దు, ముందుకు వెళ్ళండి అని తన బృందానికి ఆదేశాలిస్తూనే గ్రెనేడ్లు విసురుతూ శత్రువులపైకి వెళ్లారు. ఈ సుదీర్ఘ ఆపరేషన్లో మొత్తం 17 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. కాని తన దేశం కోసం, తన తోటి కమాండోల కోసం కేవలం 31 ఏళ్ల వయసులో ఆ దట్టమైన అడవుల్లో మేజర్ మోహిత్ శర్మ వీరమరణం పొందారు. తన మాతృభూమి కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగానికి, అసాధారణమైన శౌర్యానికి గాను భారత ప్రభుత్వం మరణానంతరం ఆయనకు దేశ అత్యున్నత శాంతియుత శౌర్య పురస్కారమైన అశోకా చక్రాని ప్రదానం చేసి గౌరవించింది. ఆయన జ్ఞాపకార్థం ఘజియాబాద్లోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్కు మేజర్ మోహిత్ శర్మ రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్ అని పేరు మార్చారు. మేజర్ మోహిత్ శర్మ లాంటి వీరులు తమ యవ్వనాన్ని, ఇళ్లను, కుటుంబాలను, ఆనందాలను వదులుకుని మంచు కొండల్లో, దట్టమైన అడవుల్లో సరిహద్దులకు కాపలాగా నిలబడుతున్నారు కాబట్టే ఈరోజు మనం మన ఇళ్లలో, మన కుటుంబాలతో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. వారి త్యాగాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. జై హింద్, జై భారత్. ఎంతసేపు వీడియో చూసారంటే మీరు వీడియోకి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ని కాస్త పలకరించి వెళ్ళండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.